హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో ఇన్విజిబుల్ జిప్తో డిజైనర్ క్రాప్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద మెజర్మెంట్స్ తీసుకుందామండి. దీనికోసం 80 సెంటీమీటర్స్ కాటన్ క్లాత్ని తీసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ని ఈ విధంగా 2 లేయర్స్ తీసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. టోటల్గా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాడీ లెంత్ మెజర్ చేసుకుందాము. బాడీ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకోవాలండి. లెంత్ 17 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా 17 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో లెహంగా దుప్పటా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదండి. దానికి మ్యాచింగ్ క్రాప్ టాప్ ఇది. లెహంగా దుప్పటా స్టిచ్చింగ్ ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తానండి, తప్పకుండా చూడండి. బాడీ విడ్త్ లెంత్ ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. నెక్ లెంత్ 3.5 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డరు 7 ఇంచెస్ అండి. నెక్ విత్ 4 ఇంచెస్, షోల్డరు 3 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్ తీసుకోవాలి. కర్వ్ కోసం 1.5 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 8.5 ఇంచెస్ అండి. 34 ఇంచెస్ అయితే 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాం కదా, 8.5 తీసుకోవాలి. వేస్ట్ 8 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచు ఈ విధంగా లోతుగా కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు సాటిన్ క్లాత్ పైన నెట్ క్లాత్ని పెట్టుకోవాలి. క్రాప్ టాప్కి నెట్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా సాటిన్ క్లాత్ పైన నెట్ క్లాత్ని పెట్టుకొని దానిపైన కాటన్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు సైడ్స్ ఆర్మ్ హోల్ నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. స్లీవ్స్ దగ్గర అండ్ నెక్ దగ్గర ఈ విధంగా కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సాటిన్ క్లాత్ పైన నెట్ క్లాత్ని పెట్టుకోవాలి. దానిపైన కాటన్ క్లాత్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత సైడ్స్, స్లీవ్స్ అండ్ నెక్ దగ్గర అండ్ షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ని మాత్రమే రివర్స్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ని రివర్స్ చేయకూడదు. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని సాటిన్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా సాటిన్ వైపే ఉండాలండి.
బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ వైపే పెట్టుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇలా స్టిచ్ చేయడం వల్ల మీకు స్టిచ్చెస్ అన్నీ లోపలే ఉంటాయండి, పోగులు కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు క్రాప్ టాప్ డౌన్ పార్ట్లో ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఫ్యూజన్ పేపర్ తీసుకోవాలండి. క్రాప్ టాప్ డౌన్ పార్ట్లో విత్ ఎంత ఉందో ఆ సైజు ఫ్యూజన్ పేపర్ని తీసుకోవాలి. లెంత్ 7 or 7.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో మార్క్ చేసుకోవాలి. కర్వ్ కోసం ఇక్కడ బాటిల్ క్యాప్ని యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా సర్కిల్ కోసం హాఫ్ సర్కిల్ తీసుకుంటున్నాను క్యాప్తో. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడు మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆ షేప్లో కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. లేదంటే 4 ఫోల్డింగ్స్ చేసుకొనైనా ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డిజైన్ కోసం ఫ్రంట్ పార్ట్ డిజైన్ కోసం ఫ్యూజన్ పేపర్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో ఫోల్డింగ్ చేసుకొనైనా కర్వ్స్ కటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్యూజన్ పేపర్ని సాటిన్ క్లాత్ పైన పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా సాటిన్ క్లాత్ని రివర్స్లో పెట్టుకొని ఫ్యూజన్ పేపర్ని షైనింగ్ ఉన్న వైపు క్లాత్ పైన పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యూజన్ పేపర్ క్లాత్ జరిగిపోకుండా ఉండడం కోసం కర్వ్ దగ్గర ఫ్యూజన్ పేపర్ పైన స్టిచ్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు క్రాప్ టాప్ డౌన్ పార్ట్లో ఈ విధంగా పెట్టుకొని పైన కర్వ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఫ్యూజన్ పేపర్ పైన క్లాత్ దగ్గర కర్వ్లా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది. దీనిపైన మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి.
ఇదే విధంగా ఎనదర్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఎనదర్ సైడ్ కూడా స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఈ కవర్స్ పైన బ్యాక్ పార్ట్లో పైన చేత్తో స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ బాడీ పార్ట్ మెజర్ చేసుకున్నట్లుగానే వన్ సైడు స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. జిప్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ క్రాప్ టాప్కి వన్ సైడ్ మాత్రమే స్టిచ్ చేశాను. ఎనదర్ సైడు జిప్ పెడుతున్నాను. బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి. జిప్ కోసం సైడ్స్ మెజర్మెంట్, బాడీ మెజర్మెంట్స్ తీసుకొని సైడ్స్ మార్క్ చేసుకోవాలి కదా. అలాగే పైన కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్విజిబుల్ జిప్ని యూజ్ చేస్తున్నానండి. జిప్ని ఈ విధంగా నార్మల్గా పెట్టుకొని మనం ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని జిప్ని రివర్స్లో పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎనదర్ సైడ్ కూడా ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్లో ఈ విధంగా జిప్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. డౌన్ పార్ట్లో ఒక హుక్ పెట్టుకోవాలండి. పైన స్టిచ్చెస్ వేసుకోవాలి. స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా జిప్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. జిప్ పెట్టుకున్నప్పుడు బోత్ సైడ్ స్లీవ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలండి. స్లీవ్స్ కోసం దుపట్టా బార్డర్కి యూజ్ చేసిన సిల్వర్ కలర్ని యూజ్ చేస్తున్నానండి. క్లాత్ని 2 లేయర్స్గా తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. మొత్తం 8 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 8 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ని. కార్నర్ దగ్గర నుండి లెంత్ 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత 2 సర్కిల్స్లా వస్తాయండి. ఇప్పుడు ఎడ్జెస్ నుండి వన్ సైడ్ 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఈ విధంగా ఎనదర్ సైడ్ క్లాత్ని పెట్టుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాప్ టాప్ స్లీవ్ చుట్టూ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా స్లీవ్ చుట్టూ మెజర్ చేసుకోగా 14 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు హ్యాండ్స్ని 4 ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మెజర్మెంట్ని కూడా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్ చేసుకోగా 3.5 ఇంచెస్ వస్తుందండి. ఈ 3.5 ఇంచెస్ని ఈ విధంగా కర్వ్లా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి.
ఈ విధంగా ఎడ్జెస్లో మార్క్ చేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర నుండి లెంత్ తీసుకోవాలండి. లెంత్ తీసుకుంటే 2 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా చుట్టూ మార్క్ చేసుకోవాలి 2 ఇంచెస్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు స్టిచ్చెస్ కోసం క్లాత్ విడిచిపెట్టి ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర నుండి ఒక 1/2 ఇంచు క్లాత్ని విడిచిపెట్టాలి. కటింగ్ చేసుకోగా ఈ విధంగా వస్తుందండి. తక్కువ క్లాత్ ఉన్నది ఆర్మ్ డౌన్ దగ్గర స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కువ క్లాత్ ఉన్నది షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ డౌన్ దగ్గర సెంటర్లో మార్క్ చేసుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా అనదర్ హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ చివర ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే జిగ్జాగ్ అయినా చేసుకోవచ్చండి. నేనైతే జిగ్జాగే చేశానండి. జిగ్జాగ్ చేసుకోగా హ్యాండ్స్ ఈ విధంగా వస్తాయి. సైడ్ జిప్ కూడా కనిపించకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఈజీగా ఇన్విజిబుల్ జిప్తో డిజైనర్ క్రాప్ టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.